నమస్తే, నా పేరు సాయి అండ్ వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. యాపిల్ iOS 14 స్టేబుల్ అప్డేట్ని రీసెంట్గానే రోల్అవుట్ చేసింది. iOS 13 ఏ డివైజెస్లో అయితే సపోర్ట్ చేస్తుందో వాటన్నిటిలో కూడా iOS 14 కూడా సపోర్ట్ చేస్తుంది. సో iPhone 6s నుండి iPhone 11 Pro Max వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఐఫోన్స్లో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 14తో వస్తున్నాయి. నెక్స్ట్ మనకి యాపిల్ యూఎస్లో సపోర్ట్ చేసిన అన్ని ఫీచర్స్ ఇండియాలో అయితే సపోర్ట్ చేయవు. సో ఈ వీడియోలో మనం ఇండియాలో సపోర్ట్ చేసే మేజర్ ఫీచర్స్ చూద్దాం. ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో iOSలో ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చి విడ్జెట్స్ని కంప్లీట్గా రీడిజైన్ చేశారు. సో కొత్త డిజైన్స్ అండ్ కొత్త ఫీచర్స్ని విడ్జెట్స్కి యాడ్ చేశారు. సో ఒకసారి విడ్జెట్స్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ విడ్జెట్స్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిపోయింది అండ్ టెక్స్ట్ స్టైల్ కూడా. సో ఇక్కడ చూడండి విడ్జెట్స్ అన్ని డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో దీంట్లో మనకి ఎవ్రీ విడ్జెట్ మనకి 3 డిఫరెంట్ సైజెస్లో వస్తుంది. సో అది కూడా చూద్దాం. సో సపోజ్ బ్యాటరీ ఉందనుకోండి. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఒక స్టైల్ అండ్ ఇది సెకండ్ స్టైల్, ఇట్లా మనకి లాంగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఫుల్ స్క్రీన్ విడ్జెట్ లాగా వస్తుంది. సో మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం విడ్జెట్స్ని హోమ్ స్క్రీన్ పైన కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో మనకి హోమ్ స్క్రీన్ పైన ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే మనకి ఇంతకుముందు iOS 13లో లేదు, దీంట్లోనే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఆండ్రాయిడ్లో కూడా విడ్జెట్ని హోమ్ స్క్రీన్ పైన ప్లేస్ చేసుకునే ఆప్షన్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో స్మార్ట్ విడ్జెట్ అని ఉంటుంది అండ్ స్టాక్ అని అంటారు. సో అదేంటంటే మనకి ఒకటే విడ్జెట్లోనే మనకి మల్టిపుల్ విడ్జెట్స్ వస్తాయి. సో ఇట్లా రొటేట్ చేసుకుంటూ అన్నీ ఒకటే దగ్గర చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనం మన ఓన్ స్టాక్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఒక విడ్జెట్ పైన లాంగ్ ప్రెస్ చేసి సో దీన్ని తీసుకొచ్చి ఇట్లా మర్జ్ చేసుకోవడం. సో అంతే. సో దీంట్లో మనకి ఏం కావాలంటే అవి విడ్జెట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని హోమ్ స్క్రీన్ పైన కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో హోమ్ స్క్రీన్ పైన ప్లేస్ చేస్తున్నా. సో ఇన్ కేస్ ఇక్కడ 2 విడ్జెట్స్ ఎందుకు అనుకుంటే మనం దీన్ని కూడా మర్జ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒకటే దాంట్లో మల్టిపుల్ విడ్జెట్స్. సో ఇట్లా మనం స్క్రోల్ చేస్తుంటే అవి కూడా రొటేట్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చి మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ప్లస్ సింబల్ వస్తుంది, అట్లా కూడా చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి హోమ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా విడ్జెట్స్ యాడ్ కావాలనుకుంటే హోమ్ స్క్రీన్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసినా మనకి విడ్జెట్స్ కేటగిరీకి వెళ్ళిపోతుంది అండ్ డైరెక్ట్గా ఇక్కడ నుంచే విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు యాడ్. సో డైరెక్ట్గా ఇట్లనే యాడ్ అయిపోతుంది. సో విడ్జెట్స్ అయితే చాలా బాగున్నాయి. సో మెయిన్ ఇక్కడ బ్యాటరీ విడ్జెట్ చూడొచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసి చూపిస్తా, ఇది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి బ్యాటరీ విడ్జెట్. సో ఇక్కడ మనకి ఫోన్ ఛార్జింగ్, ఎయిర్పోర్ట్స్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ కేస్ ఛార్జింగ్ కూడా చూపిస్తుంది. ఇన్ కేస్ మనం కేసులో నుంచి బయటికి తీసినట్టయితే కూడా ఈచ్ ఇయర్పోర్ట్ ఛార్జింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఇవే విడ్జెట్స్ అండ్ విడ్జెట్ ఫీచర్స్. నెక్స్ట్ మనం యాప్ లైబ్రరీ చూద్దాం. iOS 14లో ఫర్ ద ఫస్ట్ టైం యాప్ లైబ్రరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఆల్రెడీ ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో యాప్ డ్రావర్ ఉంది. సో ఒకసారి మనం ఇప్పుడు యాప్ లైబ్రరీ అండ్ ఫీచర్స్ చూద్దాం. యాప్ లైబ్రరీని తీసుకొచ్చారు దీంట్లో. సో ఇక్కడ చూడొచ్చు కేటగిరీ వైజ్ యాప్స్ అన్నీ అవే గ్రూప్స్ అయిపోతాయి. సో సోషల్, క్రియేటివిటీ, యూటిలిటీస్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ ఇవన్నీ ఆటోమేటిక్గా గ్రూపింగ్ అయిపోతాయి. అండ్ యాప్ లైబ్రరీలో మనకి ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సో యాప్ సర్చ్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా స్వైప్ డౌన్ చేసినా మనకి యాప్ సర్చ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ యాప్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనిపిస్తాయి. నెక్స్ట్ గ్రూప్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్ కేస్ 4 యాప్స్ ఉంటే కనుక ఇక్కడ 4 యాప్ ఐకాన్స్ పెద్దగా కనిపిస్తాయి. ఇన్ కేస్ అబోవ్ 4 ఉంటే మనకి ఇట్లా 3 యాప్స్ ఏమో పెద్దగా ఉంటాయి అండ్ రిమైనింగ్ యాప్స్ అని ఇట్లా చిన్నగా కనిపిస్తాయి. సో ఈ 3 యాప్స్లో ఏది ఓపెన్ చేసుకోవాలన్నా డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ మనం ఇక్కడున్న సెట్లో నుంచి ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి. సో అప్పుడు లోపల గ్రూప్లో ఉన్న యాప్స్ అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు యాప్ లైబ్రరీ ఉంది కాబట్టి హోమ్ స్క్రీన్ పైన యాప్స్ ఉండొద్దు అనుకుంటే మాత్రం సో హోమ్ స్క్రీన్ పైన ఇట్లా లాంగ్ ప్రెస్ చేయాలి. సో కింద ఇక్కడ డాట్స్ వస్తాయి. సో వీటి మీద క్లిక్ చేసి మనం ఏ హోమ్ స్క్రీన్ అయితే వద్దనుకుంటామో దాన్ని ఇట్లా డీసెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి డీసెలెక్ట్ చేస్తున్నా, ఒకటి మాత్రం మ్యాండేటరీగా ఉంచుకోవాలి హోమ్ స్క్రీన్. సో డన్. సో ఇప్పుడు చూడొచ్చు ఒకటే హోమ్ స్క్రీన్ అండ్ స్వైప్ చేయగానే మనకి యాప్ లైబ్రరీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందాక డిలీట్ చేసిన హోమ్ స్క్రీన్స్ మనకి మళ్ళీ కావాలంటే డైరెక్ట్ లాంగ్ ప్రెస్ చేసి డాట్స్ పైన క్లిక్ చేయండి. సో ఆ హోమ్ స్క్రీన్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇన్ కేస్ మనకు కావాలనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే హోమ్ స్క్రీన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు డన్. సో ఇన్ కేస్ మనకి హోమ్ స్క్రీన్ పైన లేని యాప్ ఏదన్నా యాప్ లైబ్రరీలో నుండి కావాలనుకుంటే దాన్ని కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు.
సో యాప్ పైన లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి హోమ్ స్క్రీన్ పైన ఉన్న యాప్స్ అన్నీ కావాలి. ఏదన్నా పర్టికులర్ యాప్ అవసరం లేదు, దాన్ని యాప్ లైబ్రరీకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత రిమూవ్ యాప్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసి మనకు ఆప్షన్స్ వస్తాయి, డిలీట్ యాప్, మూవ్ టు లైబ్రరీ ఆర్ క్యాన్సిల్. సో మీకు ఇన్ కేస్ యాప్ కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదా హోమ్ స్క్రీన్ పైన అవసరం లేదు, ఓన్లీ యాప్ లైబ్రరీలోనే ఉండాలనుకుంటే మూవ్ టు యాప్ లైబ్రరీ క్లిక్ చేయొచ్చు. సో చూసారు కదా, హోమ్ స్క్రీన్ పైన వెళ్ళిపోతుంది, డైరెక్ట్ యాప్ లైబ్రరీలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చి నోటిఫికేషన్ బ్యాడ్జెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిల్ పైన మనకి 160 అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 100 నోటిఫికేషన్స్ అనేవి యాప్ పైన కౌంట్ చూపిస్తుంటుంది. ఇక్కడ వాట్సాప్ పైన 1 నోటిఫికేషన్, కానీ యాప్ లైబ్రరీలో మనకి ఎలాంటి నోటిఫికేషన్ బ్యాడ్జెస్ ఉండవు. సో ఇన్ కేస్ మనకి యాప్ లైబ్రరీలో కూడా నోటిఫికేషన్ బ్యాడ్జెస్ కావాలనుకుంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ బ్యాడ్జెస్ కేటగిరీ షో ఇన్ యాప్ లైబ్రరీ. సో ఇన్ కేస్ మనం ఇది ఎనేబుల్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి యాప్ లైబ్రరీలో కూడా నోటిఫికేషన్ బ్యాడ్జెస్ వచ్చేసినాయి. సో ఇన్ కేస్ అవసరం లేదనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్లో ఇంకొక ఫీచర్ వచ్చి న్యూలీ డౌన్లోడెడ్ యాప్స్. సో యాడ్ టు హోమ్ స్క్రీన్. సో మనం కొత్త యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అది హోమ్ స్క్రీన్ పైన మనకి నార్మల్గా ఐకాన్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ మనకు అట్లా వద్దనుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, యాప్ లైబ్రరీ ఓన్లీ. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా న్యూ యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్ పైన ఐకాన్ యాడ్ కాదు, ఓన్లీ డైరెక్ట్ యాప్ లైబ్రరీలోనే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి కెమెరా యాప్ ఇంటర్ఫేస్లో కొన్ని చేంజెస్ చేశారు. సో కెమెరా ఓవరాల్ ఇంటర్ఫేస్ కొంచెం హ్యాండీగా ఉండేలాగా చేశారు. అండ్ దాంతోపాటు కెమెరా సెట్టింగ్స్లో కూడా కొన్ని న్యూ ఫీచర్స్ యాడ్ చేశారు. అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇంతకుముందు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుండే పైన, సో అన్నీ ఇప్పుడు రిమూవ్ చేశారు. సో ఇక్కడ స్వైప్ అప్ చేయాలి. సో స్వైప్ అప్ చేసే ఆప్షన్స్ వస్తాయి. సో ఫ్లాష్, లైవ్ ఫోటో, ఆస్పెక్ట్ రేషియో, టైమర్, ఫిల్టర్స్, ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు టాప్ స్క్రీన్లో ఉంటుండే, కానీ ఇప్పుడు అవన్నీ కిందికి తీసుకొచ్చేసారు. సో ఇక్కడ చూడొచ్చు, స్వైప్ అప్ చేస్తే కనిపిస్తాయి అండ్ స్వైప్ డౌన్ చేస్తే పోతాయి. సో ఇన్కేస్ ఆప్షన్ చూసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడ యారో పైన కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు మనకి ఎక్స్ట్రా ఫ్లాష్ అండ్ లైవ్ ఫోటో ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి ఫోటో మోడ్స్లో ఇంతకుముందు చూసుకున్నట్టయితే స్క్వేర్ మోడ్ ఉంటుండే. సో ఇప్పుడు ఆ స్క్వేర్ మోడ్ని అయితే ఇక్కడ కింద తీసేశారు. సో ఇన్కేస్ మనకి ఆ స్క్వేర్ మోడ్ కావాలనుకుంటే ఇక్కడ స్వైప్ అప్ చేయాలి అండ్ ఆస్పెక్ట్ రేషియోలోకి వెళ్ళి ఇక్కడ స్క్వేర్ అని ఉంటుంది అండ్ ఈ మోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి వీడియో మోడ్లో కూడా చేంజెస్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు అయితే మనకి సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి సెట్ చేసుకోవాల్సి ఉంటుండే, కానీ ఆప్షన్ ఇప్పుడు ఇక్కడికే తీసుకొచ్చారు. సో మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ ఫీచర్ని స్లో మోషన్లో కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు 120 FPS అండ్ 240 FPSకి ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండే. సో ఇవి కెమెరా యాప్ ఇంటర్ఫేస్లో చేసిన చేంజెస్. ఒకసారి కెమెరా సెట్టింగ్స్లో ఏం చేంజెస్ చేశారో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఆప్షన్ తీసుకొచ్చారు, యూజ్ వాల్యూమ్ అప్ ఫర్ బర్స్ట్ మోడ్ ఆప్షన్ తీసుకొచ్చారు. అండ్ ఇంతకుముందు చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ కానీ డౌన్ కానీ ప్రెస్ చేస్తే మనకి ఫోటో క్యాప్చర్ అవుతుండే. అండ్ ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి ఏంటంటే వాల్యూమ్ బటన్ అప్ ప్రెస్ చేసినప్పుడు డైరెక్ట్గా బర్స్ట్ మోడ్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంపోజిషన్ కేటగిరీలో మిర్రర్ ఫ్రంట్ కెమెరా ఆప్షన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంపోజిషన్ కేటగిరీలో మిర్రర్ ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ఇచ్చారు. సో నార్మల్గా ఐఫోన్స్లో ఏంటంటే మనం సెల్ఫీస్ దిగేటప్పుడు ఫోటో క్యాప్చర్ చేసినాక ఫోటో ఫ్లిప్ అయి వస్తుంది. ఇన్ కేస్ మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనం క్యాప్చర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అవుట్పుట్ కూడా అట్లనే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫోటో క్యాప్చర్ కేటగిరీలో ప్రయారిటైజ్ ఫాస్టర్ షూటింగ్ ఆప్షన్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఇంటెలిజెంట్లీ అడాప్ట్ ఇమేజ్ క్వాలిటీ వెన్ ర్యాపిడ్లీ ప్రెస్సింగ్ ద షట్టర్. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం బర్స్ట్ మోడ్కి కొన్నిసార్లు క్యాప్చర్ బటన్ పైన ఫాస్ట్గా ట్యాప్ చేస్తుంటాం. సో ట్యాప్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఫాస్ట్గా రావాలనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే క్వాలిటీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది, కానీ క్యాప్చరింగ్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవి ఓవరాల్గా కెమెరా యాప్ అండ్ కెమెరా సెట్టింగ్స్లో వచ్చిన మేజర్ చేంజెస్. నెక్స్ట్ వచ్చి సిరి ఇంటర్ఫేస్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు సిరి యూజ్ చేస్తే మనకి ఫుల్ స్క్రీన్లో సిరి ఇంటర్ఫేసే వస్తుండే. సో ఇప్పుడు మాత్రం కింద మనకి ఇట్లా బాల్ లాగా వస్తుంది. సో అట్లా అని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్క్రీన్ అయితే యూజ్ చేయలేము, జస్ట్ సిరి ఇంటర్ఫేస్ ఒకటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి iOS 14 అప్డేట్ చేయగానే బిల్ట్ ఇన్ యాప్ యాడ్ అవుతుంది, అదే ట్రాన్స్లేట్ యాప్. సో ఇది ట్రాన్స్లేటర్ లాగా వర్క్ అవుతుంది అండ్ ప్రజెంట్ అయితే ఇది 11 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఏ లాంగ్వేజ్లో అయితే మాట్లాడుతున్నామో అది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసింది అండ్ ఏ లాంగ్వేజ్కి అయితే ట్రాన్స్లేట్ చేయాలో అది స్పానిష్ సెలెక్ట్ చేసింది. సో ఇక్కడ మైక్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మాట్లాడచ్చు. హలో. సో నేను ఇంగ్లీష్లో హలో చెప్పాను అండ్ స్పానిష్లో హోలాకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసింది. సో ఇది బిల్ట్ ఇన్ యాప్.
అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ట్రాన్స్లేషన్ మోడ్ అంటారు. సో ఇన్ కేస్ మనం మైక్ ఆన్ చేసి మాట్లాడుతుంటే 2 సైడ్లు ఆటోమేటిక్గా వస్తుంది. హలో, హౌ ఆర్ యూ. సో ఈ ట్రాన్స్లేషన్ మోడ్లో మనం మాట్లాడితే డైరెక్ట్ లైవ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకి యాప్ ఓన్లీ 11 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఆ లాంగ్వేజెస్ ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మనకి ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ అవ్వాలనుకుంటే సో ఈ లాంగ్వేజెస్ అన్నిటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో మనకి ఆటోమేటిక్ డిటెక్షన్ ఆప్షన్ ఉంది. సో మనకి ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలో సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం అనేది డైరెక్ట్గా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని అదే ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఒకసారి మనం ట్రాన్స్లేట్ యాప్ సెట్టింగ్స్ చూద్దాం. సో సెట్టింగ్స్లో చూడొచ్చు అలౌ ట్రాన్స్లేట్ టు యాక్సెస్ మొబైల్ డేటా. సో మనకి మొబైల్ డేటాకి పర్మిషన్ ఇవ్వచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ డివైస్ మోడ్ అని ఉంది. సో ఇన్కేస్ ఈ ఆన్ డివైస్ మోడ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే లాంగ్వేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి ఉంటాయి. ఇన్కేస్ మనకి నెట్వర్క్ కనెక్షన్ లేకపోయినా కానీ ట్రాన్స్లేషన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్లేట్ యాప్ సిరితో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్లేట్ హలో ఇంటూ స్పానిష్. సో ఇక్కడ చూడొచ్చు మనం ట్రాన్స్లేట్ అడిగినప్పుడు డైరెక్ట్ ఆన్ డివైస్ ట్రాన్స్లేషన్ వచ్చింది, మనకి వెబ్లోకి అయితే వెళ్ళలేదు. సో ట్రాన్స్లేట్ యాప్ త్రూ మనకి ఇక్కడ కన్వర్జన్ చూపిస్తుంది. సో ఇక్కడ ప్లే ఆప్షన్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ప్లే చేసుకుంటే ఆడియో కూడా వస్తుంది. సో ఇది ఓవరాల్గా ట్రాన్స్లేట్ యాప్. నెక్స్ట్ వచ్చి మెసేజెస్ యాప్లో కూడా కొన్ని చేంజెస్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు ఫిల్టర్స్. సో ఫిల్టర్స్ ఆప్షన్స్లో మనకి ఇంతకుముందు అయితే ఆల్ మెసేజెస్, నోన్ సెండర్స్, అన్నోన్ సెండర్స్ ఉండేవి. అండ్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్, ప్రమోషన్స్ అండ్ జంక్ ఈ 3 కేటగిరీస్ని కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి సౌండ్ అండ్ హ్యాప్టిక్స్లో కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు రెడ్యూస్ లౌడ్ సౌండ్స్ ఆప్షన్ ఉంది. సో ప్రజెంట్ అయితే ఆఫ్లో ఉంది ఆప్షన్. సో ఆన్ చేద్దాం. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఎప్పుడన్నా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు పర్టికులర్ సౌండ్ ఇంత డెసిబల్స్ దాటకుండా ఉండొచ్చు అని మనం సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 85 డెసిబల్స్ అని ఉంది. సో ఇన్కేస్ మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఏదన్నా నాయిస్ కానీ వాల్యూమ్ కానీ అబోవ్ 85 డెసిబల్స్కి వస్తే మనకు ఆ సౌండ్ని తగ్గించేసి 85 డెసిబల్స్ వరకే తీసుకొస్తుంది. సో ఇట్లా మనం ఈ డెసిబల్స్ ఎంత ఉండాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ సెట్టింగ్స్లో పిప్ మోడ్ని యాడ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు స్టార్ట్ పిప్ మోడ్ ఆటోమేటికల్ అని ఉంది. సో ఇన్కేస్ మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సో ఇక్కడ చూపిస్తాను. సో మనం వీడియో ప్లే చేసేటప్పుడు ఎప్పుడైనా హోమ్ స్క్రీన్కి వచ్చేస్తే సో డైరెక్ట్గా పిప్ మోడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ మనకి సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎంత కావాలంటే అంత. అండ్ స్క్రీన్లో ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంకే స్క్రీన్లో ఏమైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం సో ఇక్కడ మనం పక్కకి స్వైప్ చేయొచ్చు. సో ఈ యారో ఉంటుంది కదా, ఈ సైడ్కి ప్లే అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఒకసారి వాల్యూమ్ పెడుతున్నానండి. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటుంది. సో ఇంకేస్ చూడాలనుకుంటే మళ్ళీ స్వైప్ చేసుకోవచ్చు ఇట్లా. సో క్లోజ్ చేసుకోవాలంటే ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ iOS 14లో ఒక కూల్ ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే బ్యాక్ ట్యాప్ ఫంక్షన్స్. నార్మల్ ఫోన్స్లో మనకి స్క్రీన్ ట్యాప్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆఫ్ అవ్వడం లేకపోతే స్క్రీన్ ఆన్ అవ్వడం అట్లుంటుండే. కానీ ఇప్పుడు iOS 14లో మాత్రం మనకి బ్యాక్ ట్యాప్ ఫంక్షన్స్ తీసుకొచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాక్సెసిబిలిటీలో సో ఇక్కడ టచ్ కేటగిరీలోకి వెళ్తే మనకి లాస్ట్లో ఇక్కడ బ్యాక్ ట్యాప్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇవి కూడా మనకి రీసెంట్గా యాడ్ చేశారు. సో దీంట్లో మనకి డబల్ ట్యాప్ ఫంక్షన్స్ అండ్ ట్రిపుల్ ట్యాప్ ఫంక్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ డబల్ ట్యాప్ ఫంక్షన్ చూపిస్తా. సో ఫస్ట్ డబల్ ట్యాప్కి మనం స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి. సో నేనైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసిన. సో చూపిస్తా ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు డబల్ ట్యాప్ చేయగానే స్క్రీన్ షాట్ వచ్చేసింది. నెక్స్ట్ మనం సేమ్ ఇంతే ట్రిపుల్ ట్యాప్ ఫంక్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ట్రిపుల్ ట్యాప్కి నేను నోటిఫికేషన్ సెంటర్ పెడుతున్నా. సో ఇప్పుడు ట్రిపుల్ ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ సెంటర్ వచ్చేసింది. సో మనకి సిరి కావాలంటే సిరి కూడా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ట్రిపుల్ ట్యాప్ చేయగానే సిరి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లోనే సౌండ్ రికగ్నిషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే కొన్ని పర్టికులర్ సౌండ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఫైర్, సైరన్, స్మోక్, క్యాట్, డాగ్ ఇట్లా చాలా సౌండ్స్ ఉన్నాయి. సో ఈ సౌండ్ రికగ్నిషన్ మోడ్ ఆన్ ఉన్నప్పుడు ఈ సౌండ్స్లో ఏదన్నా ఒకటి ఐఫోన్ డిటెక్ట్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది. సపోజ్ మనకి అలారం సెగ్మెంట్లో ఫైర్ సౌండ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ ఏమైనా ఫైర్ అలారం కానీ రింగ్ అయితే ఆ ఫోన్ మనకి ఐఫోన్ డిటెక్ట్ చేసుకొని నోటిఫికేషన్ పంపిస్తుంది. సో సౌండ్ డిటెక్ట్ చేసుకోవడానికి మైక్ అనేది బ్యాక్గ్రౌండ్లో కంటిన్యూస్గా ఆన్లో ఉంటుంది కాబట్టి సో కొంచెం ఛార్జింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ ఫీచర్ వల్ల.
సో నెక్స్ట్ వచ్చి మనకి ఏదైనా కాల్ వస్తే గేమ్ ఆడుతున్నా కానీ వీడియో చూస్తున్నా కానీ ఫుల్ స్క్రీన్ కాలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్ బ్యానర్ వస్తుంది. సో చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి కాల్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇన్ కేస్ మనం అవాయిడ్ చేయాలనుకుంటే జస్ట్ స్వైప్ అప్ చేస్తే సరిపోతుంది. సో మళ్ళీ కాల్కి రిటర్న్ అవ్వాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేయొచ్చు. సో ట్యాప్ చేసి లిఫ్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే మనం స్వైప్ అప్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే మనకి ఫుల్ స్క్రీన్ వస్తుండే, డైరెక్ట్గా ఇట్లా ఫుల్ స్క్రీన్ వస్తుండే. ఇప్పుడు మాత్రం మనకి నోటిఫికేషన్ బ్యానర్ వస్తుంది. సో అయినా కానీ మనకి నోటిఫికేషన్ బ్యానర్ ఇష్టం లేదు, ఇంతకుముందు ఫుల్ స్క్రీన్ లాగే కావాలనుకుంటే అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఆప్షన్లో. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఫోన్ సెట్టింగ్స్లో ఇక్కడ చూడొచ్చు ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ బ్యానర్ అని ఉంటే ఇప్పటిలాగా మనకి జస్ట్ నోటిఫికేషన్ బ్యానర్ వస్తుంది కాల్ వచ్చినప్పుడు. లేదు ఫుల్ స్క్రీనే కావాలనుకుంటే ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందులాగే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి కాంటాక్ట్స్లో ఇక్కడ చూడొచ్చు ఏదైనా కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు మెసేజెస్, కాల్, వీడియో, ఈ సింబల్స్ అనేవి కూడా రౌండెడ్ సింబల్స్ ఉంటుండే చిన్నగా. ఇప్పుడు చూడొచ్చు రెక్టాంగులర్ డిజైన్లో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మెమోజీస్లో మనకి మాస్క్ ఆప్షన్ని కూడా యాడ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనం మాస్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి iOS 14తో పాటు 3 న్యూ వాల్పేపర్స్ యాడ్ అయినాయి. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఫస్ట్ 3 వాల్పేపర్స్ మనకి iOS 14తో వచ్చినాయి. సో ప్రజెంట్ ఇదే మనకి హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసి ఉంది. అండ్ రిమైనింగ్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో ఏం చేశారంటే థర్డ్ పార్టీ బ్రౌజర్ని కూడా డిఫాల్ట్ బ్రౌజర్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు నేను ఈ ఫోన్లో క్రోమ్ ఇన్స్టాల్ చేసిన, గూగుల్ క్రోమ్ బ్రౌజర్. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది డిఫాల్ట్ బ్రౌజర్ యాప్. ఆల్రెడీ సఫారీ ఉంది. నార్మల్గా ఇంతకుముందు డైరెక్ట్ సఫారీ ఉంటుండే, ఇప్పుడు మనకి ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రోమ్ కావాలంటే క్రోమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి దీంట్లో ఇంకొక మేజర్ సెక్యూరిటీ ఫీచర్ యాడ్ చేశారు. సో అదేంటిదో ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు కంట్రోల్ సెంటర్ చూసారు కదా, ప్లెయిన్గా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, నేను కెమెరా యాప్ ఓపెన్ చేస్తాను. సో ఫోన్లో కెమెరా కానీ లేకపోతే ఏదైనా యాప్లో కెమెరా యూజ్ చేసుకుంటే మాత్రం ఇక్కడ మనకి గ్రీన్ లైట్ చూపిస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం మినిమైజ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూడొచ్చు కెమెరా రీసెంట్లీ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ అట్లనే బ్యాక్గ్రౌండ్లో మైక్ ఏదన్నా యూజ్ చేసుకుంటుంటే సో ఇక్కడ చూడొచ్చు ఆరెంజ్ లైట్ చూపిస్తుంది. సో రికార్డర్ అవ్వచ్చు, లేదన్నా ఇంకేదన్నా థర్డ్ పార్టీ యాప్స్లో కూడా మైక్ యూజ్ చేసుకుంటుంటే ఇక్కడ ఆరెంజ్ లైట్ వస్తుంది. సో ఇది కూడా చూడండి మినిమైజ్ చేసినాక ఇక్కడ చూపిస్తుంది వాయిస్ మెమోస్ రీసెంట్లీ అని మైక్ సింబల్ చూపిస్తుంది. సో ఈ ఫీచర్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి తెలియకుండా ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ కానీ బిల్ట్ ఇన్ యాప్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో కెమెరా లేదా మైక్ యూజ్ చేసుకుంటుంటే మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ సెక్యూరిటీ ఫీచర్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్స్ ప్రోతో పాటు స్పేషల్ ఆడియో ఫీచర్స్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నప్పుడు మన హెడ్ మూమెంట్స్ అండ్ మన ఫోన్ మూమెంట్స్ని బట్టి ఆడియో డైరెక్షన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్ట్స్లో ఆటోమేటిక్ స్విచ్చింగ్ ఫీచర్ని యాడ్ చేశారు. సో ఇదేంటంటే మనం ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఐఫోన్ యూజ్ చేసేటప్పుడు ఐఫోన్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇన్కేస్ ఐఫోన్ లాక్ చేసి పక్కన పెట్టి మనం ఏదైనా ఐప్యాడ్లో వర్క్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా ఐప్యాడ్కి కనెక్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ ఫీచర్ వచ్చి లో బ్యాటరీ నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఇంతకుముందు అయితే ఈ ఫీచర్ లేదు. సో ఇవే iOS 14లో ఉన్న మేజర్ ఫీచర్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్ నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.